రెస్ట్ తీసుకోమంటున్నారు కదా అని ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోకండి. మనము ప్రెగ్నెన్స్‌తో ఉండగా ఎంత యాక్టివ్‌గా ఉంటే మన లోపల బేబీ కూడా అంతే యాక్టివ్‌గా ఉంటది. మన ఇంటి పని మనం చక్కబెట్టుకోవడంలో తప్పులేదు. మెల్లమెల్లగా స్లోగా చేసుకోండి. నిదానంగా కంగారు పడకుండా, ఎక్కువ బరువులు ఎత్తకుండా. మనం ఎంత యాక్టివ్‌గా ఉంటామో మన బేబీ పుట్టినాక అంత యాక్టివ్‌గా ఉంటది. దీనికి ఉదాహరణ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా యాక్టివ్‌గా నా పని నేను చేసుకుంటూ మార్నింగ్ 5కి లేసి టిఫిన్ రెడీ చేసుకుని అలాగే డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంకా నైట్ వచ్చి ఇంకా బట్టలు పిండికిని వంట రెడీ చేసుకుని ఇంటి పని అంతా చక్కబెట్టుకునేదాన్ని. నాకు డెలివరీ అయినాకైతే పాప పుట్టింది. పాప అయితే నాలా యాక్టివ్ కాకుండా హైపర్ యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనకి పుట్టబోయే పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. అంతేకాని రెస్ట్ అంటున్నారని చెప్పి అయితే మనం అట్లానే బద్ధకంగా ఉంటే మన పిల్లలు కూడా అట్లానే బద్ధకంగా ఉంటారు. మన పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ మనం యాక్టివ్గా ఉండాలి. మనం ఏదైతే చేస్తామో లోపల పిల్లలకు కూడా తెలుస్తుంది అంటారు కదా, అందుకని యాక్టివ్గా ఉండాలి.